నరసరావుపేట నియోజకవర్గంలో బీవీ పాలెంలో లేక్ వ్యూ పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ అవ్వటం నా సంతోషంగా ఉంది. ఒక టూరిజం మినిస్టర్గా ఇంత చక్కటి ప్లేస్ని ఈరోజు O&M ద్వారా ప్రైవేటు భాగస్వామితో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. పర్యాటకులందరూ కూడా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి తమ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియాతో పాటు చక్కటి రూమ్స్, చక్కటి ఫుడ్తో వారందరినీ కూడా అలరించేందుకు ఈ యాజమాన్యం చాలా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2019 నుండి ఇప్పటి వరకు 40 టూరిజం యూనిట్లని ఏ విధంగా అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో అందంగా తీర్చిదిద్దామో దానివల్ల టూరిజానికి చాలా లాభాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే 2024 PPP పద్ధతిలో నూతన టూరిజం పాలసీలో మీరు చూస్తే ఓబరాయ్ హోటల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మరి ఓపెన్ చేయడం మీరు చూశారు. సో 4-5 ప్లేస్లో ఓబరాయ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా ఈరోజు మైఫేర్, హయాత్, అలాగే నోవోటల్ వంటి టాప్ క్లాస్ బ్రాండ్ హోటల్స్కి కూడా స్థలాలు కేటాయించాం. వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక పులివెందల్లో కూడా 23 కోట్లతో 4 స్టార్ హోటల్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చూస్తే ఈరోజు టూరిజంలో దేశంలోనే 3rd ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండటం మనం అందరం కూడా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే మనకున్నన్ని టూరిజం ప్రాంతాలు వేరే రాష్ట్రానికి కూడా లేదు. అవి దేవాలయాలు కానీ, ప్రకృతి అందాలతో కూడిన సముద్రాలు కానీ, లోయలు కానీ, అలాగే ఫారెస్ట్ ఏరియాలు కానీ, అలాగే మన రెస్టారెంట్స్, టూరిజం స్పాట్స్లో చాలా ముఖ్యమైన ప్లే చేస్తున్నాయి. ఈరోజు ఈ ఆతిథ్య రంగంలో మరి పర్యాటకుల్ని మనం ఎంత అలరిస్తున్నాం, ఎంత అభిమానంగా కుటుంబ సభ్యులుగా వాళ్ళందరినీ కూడా టేక్ కేర్ చేస్తున్నామో దానికోసమే ఈరోజు మనం 3rd ప్లేస్లో ఉన్నామని కూడా గర్వంగా చెప్పగలను. అండ్ నేనైతే చెప్పేది ఒక్కటే, ఎప్పుడూ కూడా పర్యాటకులకి ఆనందాన్ని, యువతకి ఉద్యోగాన్ని, అలాగే ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే రంగం పర్యాటక రంగం. సో ఈరోజు ఆ డిపార్ట్మెంటు మంత్రిగా మరి అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. అండ్ కోవిడ్ తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కువగా స్పెండ్ చేస్తూ తమ కుటుంబ సభ్యులతో వివిధ టూరిజం స్పాట్స్కి వెళ్ళటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టే ఎప్పటికప్పుడు మరి ఆ ప్రాంతాల్లో మరి ఉన్న పాత హోటల్స్ అన్నీ కూడా ఏవైతే టూరిజం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయో అవన్నీ కూడా రెనోవేట్ చేసి వాటిని ముందుకు తీసుకొస్తున్నామన్న సంగతి కూడా తెలియజేసుకుంటున్నాం.